అందరికీ నమస్తే. తిరుప్పావై 5వ పాసురం పరమాత్మ యొక్క స్వరూపాలు ఎన్ని అని మన ఆండాళ్ తల్లి వివరిస్తుంది. మాయనై ఆయన మాయావి అట. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తుంది. మన ఉత్తర భారతదేశంలో గల మధురలో జన్మించిన ధీశాలి, ధైర్యవంతుడు, వీరుడు, శూరుడు అని చెప్తుంది. నిర్మలమైన పరిశుద్ధమైన నీటితో కూడుకున్న యమునా తీరంలో ఆయన విహరించేవారు. ఆ నదీ తీరమందున్న ఆ గొల్లకులాన్ని ప్రకాశింపచేసినవాడు. యదువంశంలో గోపాల కులంలో మణిదీపం వంటి వాడట. ఆయన సమస్త గుణాలు పరిపూర్ణంగా ప్రకాశించింది శ్రీకృష్ణ అవతారంలోనే అని చెప్తారు. అయితే ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి లీలల్ని ఊహించుకొని ఆనందిస్తుంది, తన్మయం చెందుతుంది. ఈ పాసురంలో కృష్ణమాయ దోబూచులు ఆడుతూ ఉంటుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడే పూతన వంటి రాక్షసుని మట్టుపెట్టాడు. ఆయన్ని మట్టుపెట్టడానికి వచ్చిన రాక్షసుల అంతు చూశాడు. అలాంటి బాలగోపాలుడి అల్లరి, గోపకాంతుల గగ్గోలు భరించలేక ఆయన నడుముకి తాడుకట్టి రోటికి కట్టివేసింది. యశోద తల్లి మాత్రమే కాదు, భక్తురాలు కూడా. ఆమె భక్తికి ఆ శ్రీకృష్ణుడు బందీ అయిపోయాడు. దామం అంటే తాడు. నడుము చుట్టూ కట్టడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు. అలాంటి దామోదరుడి దగ్గరికి మనం ఏకాగ్రతతో పరిశుద్ధంగా పవిత్రమైన హృదయంతో వెళ్ళి పువ్వులను సమర్పించి పూజ చేయాలి. అప్పుడు మన బంధాలు, సంసార బంధాలు తొలగిపోతాయి. వ్రతం కారణంగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సుతో స్వామికి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములు, ఆగామి పాపములు తప్పించుకొనవచ్చును అని చెప్తుంది. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోయును అని చెప్తుంది. భగవతత్వం 5 విధాలుగా ఉంటుందని చెప్తారు. తిరుప్పావై మొదటి పాసురం నారాయణుడి యొక్క పరతత్వాన్ని బోధిస్తుంది. 2వ పాసురం వాసుదేవుడి యొక్క వ్యూహతత్వాన్ని, 3వ పాసురం వామనవతారం యొక్క విశిష్టతను, 4వ పాసురం అంతర్యామి తత్వాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క చిహ్నాలు శంఖం, చక్రం, ధనస్సు వీటిని ఆండాళ్ తల్లి ఆవాహన చేస్తుంది. 5వ పాసురం అర్చామూర్తి తత్వాన్ని తెలియజేస్తుంది. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు మన ఆండాళ్ తల్లి 10 మంది గోపికలను మేల్కొల్పుతుంది. అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకను నిద్రిస్తున్న ఒక గోపికను లేపుకునటాన్ని గమనించి తెల్లవారిందమ్మా, ఇక లేచిరావే అని లేపుచున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరికొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రెండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి. పక్షిరాజు గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి గుడిలో సుప్రభాత సేవలో ఆ స్వామిని మేలుకొల్పడానికి తెల్లని శంఖం పూరిస్తున్నారు కదా, నీకు వినబడలేదా? ఆ శంఖనాదం విని మేము లేచాం. ఓ పిల్ల లేవమ్మా అని చెప్తున్నారు. విషాన్ని స్తన్యంగా ఇచ్చిన పోతన సంహారం, బండి రూపంలో ఆ బాలకృష్ణుని చంపడానికి వచ్చిన చకటాసురుణ్ణి తన చిన్ని కాళ్ళతో తన్ని చంపడం మనం శ్రీమద్ భాగవతంలో వర్ణించిన కృష్ణలీలల గురించి విన్నాం. ఆ లీలలు తలుచుకుని ఉప్పొంగిపోతూ మునులు హరిహరి అని గానం చేస్తూ ఉన్నారు. ఆ శబ్దం విని మేము లేచాం, నువ్వు కూడా లేచి రావమ్మా అని చెప్తున్నారు. పాలసముద్రంలో శేషశయ్య మీద యోగనిద్రలో ఉన్నాడు ఆ పరమాత్మ. లేచి రావమ్మా అని ఆ గోపికను లేపుతున్నారు. వెల్కమ్ టు పద్మ స్పిరిచువల్ జర్నీ ఛానల్. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.